Hi students, welcome to Triveni classes. So today our topic is significant figures. So దీనికంటే ముందు మనం ఫస్ట్ చాప్టర్ కంటిన్యూ చేస్తున్నాం. సో ఫస్ట్ చాప్టర్ నేమ్ కనుక మనం తీసుకుంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మనం తీసుకుంటే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో మనకు మెయిన్ గా సో 3 మోడల్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటవి? సో ఫస్ట్ మోడల్ మనం తీసుకుంటే మోడల్ నంబర్ 1 తీసుకుంటే సో అందులో డైమెన్షనల్ ఫార్ములాను బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ వస్తుంది. సో డైమెన్షనల్ ఫార్ములాస్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ వస్తుందంటే సో దానికి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములాస్ సో ఏవైతే మనకు ఫిజిక్స్ లో ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయో ఆ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించినటువంటి డైమెన్షనల్ ఫార్ములాస్ ని మనం ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కంపల్సరీ చూడండి. సో అదే విధంగా అంటే అందులో మీరు అబ్జర్వ్ చేస్తే మనం డైమెన్షనల్ ఫార్ములాస్ మనం తీసుకుంటే డైమెన్షనల్ ఫార్ములాస్ మనం ఏం చేసాం ఇక్కడ సో 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నాం. ఏంటవా అక్కడ? సో మెకానిక్స్ సంబంధించినటువంటి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్, హీట్ కి సంబంధించినటువంటి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్, సో తర్వాత మ్యాగ్నెటిజం సంబంధించినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్. సో వాటికి సంబంధించినటువంటి అన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీడియో కనుక మనం చూస్తే ఆ ప్రీవియస్ వీడియోలో వాటికి సంబంధించిన డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా వస్తాయి, ఎలా గుర్తు పెట్టుకోవాలా, సో బేసిక్ ఫార్ములా ఏంటిది, దానికి సంబంధించినటువంటి బేసిక్ ఫార్ములా మీకు గుర్తుంటే సో డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ మనం తీసుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ చెప్పుకున్నాం. సో అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ లో మనం 3 లెక్చర్స్ లెక్చర్ 1, లెక్చర్ 2, లెక్చర్ 3 వీడియో చేయడం జరిగింది. సేమ్ ఏంటి ఇక్కడ ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క వీడియో చేశాను ఇక్కడ. సో ఏంటి అక్కడ ఫస్ట్ అప్లికేషన్ మనం తీసుకుంటే సో టు చెక్ ద కరెక్ట్నెస్ అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ లో ఫస్ట్ మనం అప్లికేషన్ తీసుకుంటే టు చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. సో ఏంటి అక్కడ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇస్తున్నాడో మన ఫిజిక్స్ సంబంధించినటువంటి సో ఫర్ ఎగ్జాంపుల్ F = ma కావచ్చు, T = 2π × √L/g కావచ్చు. సో ఏదైతే మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తుండో దానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఆ ఫిజికల్ రిలేషన్ అనేది సో అది కరెక్టా కాదా అనేది ఫస్ట్ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో తర్వాత అందులోనే హోమోజెనిటీ ప్రిన్సిపల్ అని ఉంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో దాన్ని మనం కాన్సెప్ట్ చెప్పాము. దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా సో అప్లోడ్ చేసినాం మనం వీడియో. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. సో నెక్స్ట్ అప్లికేషన్ మనం తీసుకుంటే సో నెక్స్ట్ అప్లికేషన్ లో మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఓకేనా? టు డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ F = ma. సో ఆ ఈక్వేషన్ ని మనం ఫర్ ఎగ్జాంపుల్ T = 2π × √L/g టైం పీరియడ్ ఆఫ్ ఏ సింపుల్ పెండ్యులం T = 2π × √L/g అని చెప్పినాం. సో దాన్ని మనం ఆల్రెడీ మనం mg cos θ, mg sin θ అనేది డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి డిరైవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం డైమెన్షనల్ ఫార్ములాస్ ని బేస్ చేసుకొని ఆ డైమెన్షనల్ ఫార్ములాస్ ని యూజ్ చేస్తూ మనం అక్కడ మనం రిలేషన్ మనం డిరైవ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద లెక్చర్ 2 చేసినాం. సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తర్వాత దానికి సంబంధించినటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరిగింది. సో దట్ ఫైనల్లీ దెన్ వాట్ ఈస్ దట్ యువర్ లాస్ట్ అప్లికేషన్ టు కన్వర్ట్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని చెప్తున్నాం. ఓకేనా? ఏంటి అక్కడ? సో ఫర్ ఎగ్జాంపుల్ 100 సెంటీమీటర్స్ ఉన్నది. సో 100 సెంటీమీటర్ అనేది సిజిఎస్ మెథడ్ లో లెంత్ మనం తీసుకుంటే ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ యొక్క లెంత్ మనం తీసుకుంటే దానికి సంబంధించినటువంటి మెజర్మెంట్ అది. సో ఆ సిజిఎస్ మెథడ్ లో ఉన్నటువంటి వాల్యూని మనం ఎస్ఐ యూనిట్ లో ఎంకేఎస్ యూనిట్ లో చెప్పాలి. సో 100 సెంటీమీటర్ = 1 మీటర్. అది సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈజీగా చెప్పగలిగినాం. కానీ మనం ఇక్కడ ఒక ఫార్ములాను డిరైవ్ చేయడం జరిగింది. ఆ ఫార్ములాను బేస్ చేసుకొని ఆ ఫైనల్ ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఎక్స్ప్రెషన్ ని బేస్ చేసుకొని సో నియర్లీ ఒక 10 ప్రాబ్లమ్స్ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంతకు ముందు వీడియోలో చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఓకేనా ఎవరికి సంబంధించినది? డైమెన్షనల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో డైమెన్షనల్ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అంటే ఈ కాన్సెప్ట్ నుండి మీరు క్వశ్చన్ కవర్ చేయాలంటే సాల్వ్ చేయాలంటే కంపల్సరీ మీకు డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి రావాలి.
సో డైమెన్షనల్ ఫార్ములాస్ లేకుండా అసలు అక్కడ నుండి ఒక క్వశ్చన్ వస్తే మీరు సాల్వ్ చేయలేరు. నౌ ద నెక్స్ట్ పార్ట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నుండి క్వశ్చన్ పెద్దగా రావట్లేదు, కానీ దీని యొక్క యూజ్ అనేది మనం ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ చేస్తుంటాం. న్యూమరికల్ వాల్యూస్లలో కావచ్చు, న్యూమరికల్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ కావచ్చు, సో ఎక్కడైనా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఏంటిది ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్. తర్వాత ఇంకొక మోడల్ క్వశ్చన్ కూడా వస్తుంది, వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. మనకు ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ అని ఉంటాయి. సో నియర్లీ ఒక 20 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ మనం తీసుకుంటే. సో ఆ 20 ఎక్స్పెరిమెంట్ కి సంబంధించినటువంటి ఏవైతే ప్రాక్టికల్స్ ఉంటున్నాయో వాటి మీద కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో చాలా ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ చాప్టర్ లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ ఏదైతే అంటున్నామో ఈ ఫస్ట్ చాప్టర్ నుండి అడిగేటువంటి క్వశ్చన్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. అంటే 3 మోడల్ క్వశ్చన్స్. వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ నుండి అన్న క్వశ్చన్ వస్తుంది, మిస్ అయితే ఎర్రర్ అనాలిసిస్ నుండి వస్తుంది, లేదంటే డైమెన్షనల్ ఫార్ములాస్ నుండి వస్తాయి. సో ఇందులో మనం డైమెన్షనల్ ఫార్ములాస్ మోడల్ నెంబర్ 1 కంప్లీట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకపోతే కంపల్సరీ చూడండి, అదే విధంగా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ది సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకే, సో here in this case I am taking a rod. The length of the rod is, for example, 20 centimeters. Okay, so this is the true value of the length of the rod. Okay na? So this is the measured value. Okay na? This is the measured value. So ee value anedi 20 centimeter ani nenu already meeku cheptunna. ఇంకొక పర్సన్ ఇదే రాడ్ యొక్క లెంత్ ని మెజర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది ఇక్కడ 19.9 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా, 19.9 సెంటీమీటర్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 9 సెంటీమీటర్స్ వచ్చింది, తర్వాత 18 సెంటీమీటర్స్, నెక్స్ట్ 17 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకేనా, సో ఒక వాల్యూ మనం తీసుకుంటే ఒక మెజర్మెంట్ మనం తీసుకుంటే ఏ మెజర్మెంట్ ఇక్కడ మనం మెజర్ చేసేది ఎవరు ఇక్కడ లెంత్ ని, ఆ రాడ్ యొక్క లెంత్ ని మెజర్ చేస్తే నేను 20 సెంటీమీటర్స్ అని ఆల్రెడీ చెప్పాను మీకు. అంటే ఇదేంటిది ఇక్కడ ట్రూ వాల్యూ. ఓకేనా, సో ఈ ట్రూ వాల్యూకి క్లోజ్ గా అంటే దానికి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ ఏంది చూద్దాం. సో 19.9 19 సెంటీమీటర్సా 18 సెంటీమీటర్సా? సో 20 సెంటీమీటర్స్ కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ ఏంటి ఇక్కడ 19.9 సెంటీమీటర్స్. సో ఈ మూడు వాల్యూస్ లో ఓకేనా 19.9 19 సెంటీమీటర్ 18 సెంటీమీటర్ లో మోర్ అక్యురసీ దేనికి ఉన్నది ఇక్కడ 19.9 సెంటీమీటర్ కి మోర్ అక్యురసీ అని. సో అంటే ఇప్పుడు మనం ఏదైనా జనరల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఇట్లా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం ఏదైనా ఒకటి తీసుకున్నాం, టీవో ఏదో ఒకటి తీసుకున్నాం, ఓకేనా, అక్యురేట్ వాల్యూ చెప్పు అంటారు, అదే అక్యురసీ. ఓకేనా, సో ఇక్కడ 20 సెంటీమీటర్ కి ఈ మూడు మెజర్ చేసినటువంటి 3 తీసుకున్నాం, 17 అవసరం లేదు. సో ఈ మూడింట్లో వెరీ క్లోజ్, అవునా, ఈ మూడింట్లో చాలా దగ్గరగా 20 సెంటీమీటర్ ఉన్నటువంటి వాల్యూ ఏంటిది ఇక్కడ 19.9 సెంటీమీటర్స్. సో దాట్స్ వై ఓకేనా, సో దిస్ 19.9 సెంటీమీటర్ is the more accuracy as compared to this one. Clear? Then what is the definition of accuracy? Okay, so actually accuracy and next term is precision. Okay, so these two terms are related to measurements. మనం ఎప్పుడైతే మెజర్ చేస్తున్నామో ఏదైనా వాల్యూస్ ని మనం మెజర్ చేస్తున్నామో ఆ మెజర్ చేసేటప్పుడు ఈ రెండు టర్మ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఎవరెవరిని ఇక్కడ, సో అక్యురసీని, తర్వాత ఇంకెవరిని యూజ్ చేస్తాం ఇక్కడ మనం ప్రిసిషన్ ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ మనం తీసుకుంటే అక్యురసీ ఈస్ ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్మెంట్ టు ది ట్రూ వాల్యూ. ఓకేనా, ఏమంటున్నారు ఇక్కడ అక్యురసీ ఈస్ ద క్లోజ్నెస్ ఆఫ్ మెజర్మెంట్ టు ది ట్రూ వాల్యూ. సో ఈ 20 సెంటీమీటర్ క్లోజ్ గా ఏదైతే దానికి దగ్గరగా ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూనే ఏమంటున్నాం మనం ఇక్కడ అక్యురసీ అని చెప్తున్నాం. సో ద హయ్యర్ ద అక్యురసీ ద లోయర్ ద ఎర్రర్. ఓకే,
ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈజీగా ఉండడానికి చెప్తున్నా 19 సెంటీమీటర్స్, ఓకేనా, 18 సెంటీమీటర్స్, తర్వాత 17 సెంటీమీటర్స్ చెప్పిన, ఓకేనా. సో ఇందులో ఈ మూడింట్లలో మోర్ అక్యురసీ దేనికి ఉంది? ఇక్కడ దీనికి లెస్ అక్యురసీ. పూర్ అక్యురసీ ఇస్ పూర్ అంటాం ఇక్కడ, ఓకేనా. సో 19 సెంటీమీటర్ 20 సెంటీమీటర్ మనం తీసుకుంటే దీనికి క్లోజ్ ఉన్నటువంటి వాల్యూ ఇదే కదా, అవునా. సో ఇందులో ఎర్రర్ ఎంత? 1 సెంటీమీటర్, అవునా. ఇందులో ఎర్రర్ ఎంత? 2 సెంటీమీటర్. ఎర్రర్ మీన్స్ వాట్? 20 మైనస్ 18 2, 20 మైనస్ 19 1, సో 20 మైనస్ 17 ఎంత? అక్కడ 3 సెంటీమీటర్స్, ఓకేనా. సో హయ్యర్ ద అక్యురసీ, 19 సెంటీమీటర్ యొక్క అక్యురసీ ఎక్కువ అంటున్నాం ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు. సో ద హయ్యర్ ద అక్యురసీ, ద లోయర్ ద ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ ఎంత? 1 సెంటీమీటర్. ఇక్కడ ఎర్రర్ ఎంత? 2 సెంటీమీటర్. ఇక్కడ ఎర్రర్ ఎంత? 3 సెంటీమీటర్స్, ఓకేనా. సో అంటే ఎర్రర్ ఇక్కడ చాలా తక్కువ ఉంది కదా. సో దేనికైతే మనం వాల్యూస్ మనం మెజర్ చేసినప్పుడు దేని వాల్యూ యొక్క అక్యురసీ ఎక్కువగా ఉంటుందో సో దాని యొక్క ఎర్రర్ అనేది లెస్ అంటున్నాడు, ఓకేనా. సో మెజర్మెంట్ కెన్ బి అక్యురేట్ బట్ నాట్ నెసెసరీలీ ప్రిసైజ్. తర్వాత చెప్తాను దాని గురించి నేను. సో ఇట్ క్యాన్ బి డిటర్మైన్డ్ విత్ ఏ సింగిల్, ఓకేనా. ఇట్ క్యాన్ బి డిటర్మైన్డ్ విత్ ఏ సింగిల్, అంటే సింగిల్ వాల్యూ మాత్రమే మనకు ఇక్కడ కన్సిడర్ చేస్తామని చెప్తున్నాడు, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటిదంటే ఇక్కడ ప్రిసిషన్. ఏంటిది ఇక్కడ ప్రిసిషన్ తీసుకుంటే, ప్రిసిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద క్లోజ్నెస్ ఆఫ్ మల్టిపుల్ అబ్జర్వేషన్స్ టు వన్ అనదర్. ఎలా? ఇంత ముందు చెప్పినట్టు 20 సెంటీమీటర్స్, ఓకేనా. ఒక రాడ్ యొక్క లెంత్ ఎంత అంటుంది ఇక్కడ? 20 సెంటీమీటర్స్ అని చెప్పిన. సో ఒక రాడ్ యొక్క లెంత్ నేను ఇక్కడ 20 సెంటీమీటర్స్ చెప్తున్నా అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ 19.9, 19.8, 19.7, 19.6, ఓకే, 19.6 క్లియర్. సో ఇక్కడ అక్యురసీ మనం తీసుకుంటే విచ్ వన్ యాజ్ హయ్యర్ అక్యురసీ? 19.9, ఓకేనా, 19.9. సో ఫర్ ఎగ్జాంపుల్ సో 1918 తీసుకున్నాం, ఓకేనా, 1918 తీసుకున్నాం క్లియర్. సో ఇది హయ్యర్ అక్యురసీ కదా. ఈ హయ్యర్ అక్యురసీకి క్లోజ్ గా ఉన్నటువంటి వాల్యూస్ ఏంటిది ఇక్కడ? ఇది 19.9, 19.8, 19.7, 19.6, okay. So this is the higher accuracy. So these are the precise values, okay na. అంటే ఈ ఏదైతే అక్యురసీ వాల్యూ ఉంటుందో దీనికి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్ ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రిసిషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ క్లోజ్నెస్ ఆఫ్ multiple observations to one another, multiple observations to one another. So వీళ్ళిద్దరికి 19.8, 19.7 క్లోజ్ గా ఉంది, వీళ్ళిద్దరికి 19.7, 19.6 అంటే మల్టిపుల్ అబ్జర్వేషన్స్ కదా ఇక్కడ తీసుకున్నది ఇక్కడ. సో ఆ మల్టిపుల్ అబ్జర్వేషన్స్ అనేవి ఓకేనా, మల్టిపుల్ అబ్జర్వేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఇక్కడ? వెరీ క్లోజ్ గా ఉన్నాయి. సో వీటిని ఏమంటాం అంటే ప్రిసైజ్డ్ వాల్యూస్ అంటాం మనం, ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైతే. సో మెజర్మెంట్ కెన్ బి ప్రిసైజ్ బట్ నాట్ నెసెసరీలీ అక్యురేట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నెక్స్ట్. ఇట్ నీడ్స్ సెవరల్ మెజర్మెంట్స్, ఐ మీన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఓకేనా. ఐ మీన్ మల్టిపుల్ అబ్జర్వేషన్స్ ఇక్కడ కావాలా. ఎందుకు మల్టిపుల్ అబ్జర్వేషన్స్ కావాలా? సో హయ్యర్ అక్యురసీకి క్లోజ్ గా ఉన్నటువంటి వాల్యూస్ కదా మనకు కావాల్సింది ఇక్కడ, అవునా. కాబట్టి ఇక్కడ మల్టిపుల్ అబ్జర్వేషన్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి. సో ట్రూ వాల్యూ ఎంత ఇచ్చిండు ఇక్కడ? 100 ఇచ్చిండు, ఓకేనా. ట్రూ వాల్యూ ఎంత ఇక్కడ? 100 ఇచ్చారు. ఇక్కడ మెజర్డ్ వాల్యూ తీసుకుందాం. సో మెజర్డ్ వాల్యూస్ 110, 109, 111, 95, 93, 99, 101, 113, 94 ఇవి మెజర్మెంట్ వాల్యూస్, ఓకేనా. సో హయ్యర్ అక్యురసీ వాల్యూ ఏది?
ఓకేనా, హయ్యర్ యాక్యురసీ వాల్యూ తీసుకుంటే 100కి దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ ఏంటిది, ఒకటి 99. సో ఇంకొకటి ఏంటిదండి 101. ఓకేనా, క్లియర్. సో దీస్ టూ ఆర్ ద అక్యురేట్ వాల్యూస్. ఎందుకు, ఈ 100కి వెరీ క్లోజ్ గా ఉన్నటువంటి వాల్యూ ఏంటిది ఇక్కడ 99, 101. ఓకేనా, హయ్యర్ ద అక్యురసీ, ఓకేనా, ఎర్రర్ ఈస్ లెస్ అంటున్నాం. సో ఇక్కడ 100 మైనస్ 99, ఎర్రర్ ఈస్ వాట్ 1. 101 100 మోడ్ తీసుకుంటే 1 ఇక్కడ ఎర్రర్ కూడా. సో ఎర్రర్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. దేనికి అక్యురసీ వాల్యూ ఎక్కువ ఉంటుందో దానికి ఎర్రర్ వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో మరి ప్రిసైజ్ వాల్యూస్ ఏంటి, ప్రిసిజన్ డెఫినేషన్ ఏంటిది ఇక్కడ, ప్రిసిజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద క్లోజ్నెస్ ఆఫ్ మల్టిపుల్ అబ్జర్వేషన్స్. ఓకేనా, మల్టిపుల్ అబ్జర్వేషన్స్ టు వన్ అనదర్ అంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ 101 ప్రిసైజ్ వాల్యూస్ అంటున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి 110, 1111, 109. ఓకేనా, 110, 111, తర్వాత ఏంటిది ఇక్కడ 101. సో ఇవి మల్టిపుల్ అబ్జర్వేషన్సే కదా, అవునా, ఇవేంటి ఇక్కడ మల్టిపుల్ అబ్జర్వేషన్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 110, ఓకేనా, 110 ఈస్ లెస్ accuracy as compared to 99 and 101. But it can be more precise because of, so 110, 1111, తర్వాత 109. So these two are very close to with multiple observations. So that's why, so here it is, these are what is that here precise values. These are what is that here higher accuracy values. Clear. So this is the difference between accuracy and precision. So ఇంకొంచెం మీకు క్లారిటీ రావడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి ఇక్కడ. క్లియర్, ఇస్ ఇట్ క్లియర్? ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు క్లియర్ గా అర్థమైపోతుందండి. చూడండి ఇక్కడ ఏంటి, ఇక్కడ ద వాల్యూ ఆఫ్ లిక్విడ్ ఈస్ 20 ml. ద వాల్యూ ఆఫ్ లిక్విడ్ అనేది ఏం చేసింది ఇక్కడ 20 ml అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ట్రూ వాల్యూ, ఓకేనా, ఏదైతే మనం మెజర్ చేసినటువంటి వాల్యూమ్, ఇక్కడ మెజర్ చేసింది ఏ ఫిజికల్ క్వాంటిటీని, వాల్యూమ్ ని మెజర్ చేసినాం. సో కాబట్టి ఎంత ఇక్కడ 20 ml అంటున్నాం. ఏ స్టూడెంట్ మెజర్డ్ ద వాల్యూమ్ of liquid using a cup and obtains the following results. So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్. సో 20 ml, 19.3, 18.8 ml, 18.6 ml. ఓకేనా, క్లియర్. చూడండి యాక్చువల్ వాల్యూ ఎంత 20 ml. సో 20, 19.3, 18.8, 18.6 అంటున్నాం. ఓకేనా, 18.6 అంటున్నాం. సో ఆల్మోస్ట్, ఓకేనా, ఈ 20 ml కి ఈ వాల్యూస్ అన్ని 20 ml, 19.3, 18.8, 18.6 very close to 20 ml. That's why its accuracy is good. ఓకేనా, ఇట్స్ అక్యురసీ ఇస్ గుడ్. మరి ప్రిసిజన్ తీసుకుందాం. సో ప్రిసిజన్ ఏ విధంగా ఉంటుంది, క్లోజ్ గా ఉండాలి. క్లోజ్డ్ వాల్యూస్ ఇక్కడ తీసుకుంటే 19.3 ఉంటే ఇక్కడ 18.8 ఉంది, ఇక్కడ 18.6 ఉంది. దట్స్ వై ప్రిసిజన్ ఈస్ పూర్. ఓకేనా, అక్యురసీ ఇస్ గుడ్ బట్ ప్రిసిజన్ ఈస్ పూర్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ మనం తీసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నా చూడండి. ఇక్కడ 60 ml యాక్చువల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. మనం యాక్చువల్ వాల్యూ ఎంత 20 ml, 16 ml, 16.1 ml, 16.0, 16.2. ఓకే, యాక్చువల్ వాల్యూ ఎంత, ట్రూ వాల్యూ ఎంత 20 ml. సో మెజర్డ్ వాల్యూస్ ఎంత 16, 16, 20, ఎర్రర్ తీసుకుంటే 4 ఉన్నది ఇక్కడ. ఓకేనా, దట్స్ వై ఇట్స్ అక్యురసీ ఇస్ పూర్. Isn't it? Accuracy is poor but more precise. ఎందుకు 16.0, 16.1, 16.0, 16.2.
ఇవన్నీ వాల్యూస్ క్లోజ్ గా ఉన్నాయి కదా, కాబట్టి సో ద ప్రిసిషన్ ఈజ్ గుడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సో యాక్చువల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యాక్చువల్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 20 ml కదా, అవునా? యాక్చువల్ వాల్యూ ఎంత ఇక్కడ 20 ml అంటున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 20.1, 20.0, 20.2, 20.1. ఓకేనా? సో 20.1, 20.0, 20.2, 20 అంటే 20కి దగ్గరగా ఉన్నాయి కదా ఇవన్నీ. దట్స్ వై ఇట్స్ అక్యురసీ ఇస్ గుడ్. ఓకేనా, రైట్. ప్రిసిషన్ చూద్దాం. సో ఇవన్నీ క్లోజ్ గా ఉన్నటువంటి వాల్యూస్, దట్స్ వై సో ద ప్రిసిషన్ ఇస్ గుడ్. నెక్స్ట్ తీసుకుందాం. 18.6, 17.8, 15.6, 16.2. సో మన మెజర్డ్ వాల్యూస్ ఎంత ఉంది ఇక్కడ? 20 ml ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉన్నది? 18.6 ఉంది. అర్థమైందా? సో ఇట్స్ అక్యురసీ ఇస్ పూర్. అక్యురసీ ఇస్ పూర్. సో ప్రిసిషన్ కూడా తీసుకోండి. ప్రిసిషన్ అంటే ఇక్కడ క్లోజ్డ్ వాల్యూస్ కదా, మల్టిపుల్ అబ్జర్వేషన్స్ క్లోజ్ గా ఉండాలంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ 18.6, 17.8, 15.6 క్లోజ్ గా లేవు కదా. కాబట్టి సో అక్యురసీ ఇస్ పూర్, ప్రిసిషన్ ఈజ్ ఆల్సో పూర్. క్లియర్? సో దిస్ ఇస్ ద అక్యురసీ అండ్ precision. Okay, so now let us move on to the significant figures. Okay, significant figures. Then what is the definition of the significant figures? Okay, clear? So enti kada definition, significant figures are the number of digits in a value that defines the degree of accuracy of the value. The degree of accuracy of the value. ఓకేనా? సో ఏదైతే మనం ఆ డిజిట్స్ అంటున్నామో, ఏవైతే నంబర్ ఆఫ్ డిజిట్స్ అంటున్నామో, ఆ నంబర్ ఆఫ్ డిజిట్స్ లో దేనికి యాక్యురసీ ఎక్కువగా ఉంది, ఐ మీన్ డిఫైన్ ద డిగ్రీ ఆఫ్ యాక్యురసీ ఆఫ్ ది వాల్యూ. సో దాని యొక్క డిగ్రీ ఎంత ఉంది అని చెప్పేది ఎవరు ఇక్కడ? సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? అంటే డెఫినేషన్ మీకు అంతగా అర్థం కాదు, కొన్ని ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనం చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో కావాలి. ఓకేనా? కొన్ని రూల్స్ ఫాలో కావాలి. ఏంటా రూల్స్ అంటే, ఓకేనా, రూల్స్ టు డిటర్మైన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. రూల్స్ టు డిటర్మైన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. రూల్ నంబర్ 1. ఓకే, all non-zero digits are significant. All non-zero digits are significant అంటున్నాం. For example, here 4, 5, 6. ఓకేనా? అంటే ఆర్డర్లో ఉండాల్సిన అవసరం లేదు. 3, 2, 5. ఓకే, సో what is the rule number 1? All non-zero digits are significant. ఓకే, 3 నాన్ జీరో డిజిటే కదా, 2 నాన్ జీరో డిజిటే కదా, 5 నాన్ జీరో డిజిట్సే కదా. ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. దట్స్ వై సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇక్కడ ఎన్ని అని చెప్పుకుంటాం? ఇక్కడ 3, 1, 2, 3. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 3. ఫర్ ఎగ్జాంపుల్ 5, 8, 9, 2 ఆల్ నాన్ జీరో డిజిట్సే కదా. ఓకేనా? కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 4. క్లియర్? దిస్ ఇస్ ద రూల్ నంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే ఇలా చెప్పాను, 32.5. ఓకేనా? సో డెసిమల్ ప్లేస్. ఓకేనా? 32 తర్వాత డెసిమల్ పాయింట్ వచ్చింది, తర్వాత 5 ఉన్నది ఇక్కడ. సో 32.5. here the significant figures are 3. 3.25. here the significant figures are 3. That means what? All non-zero digits are significant irrespective of decimal place. Irrespective of decimal place, isn't it? That is the rule number 1. Okay, na? So next rule number 2. All zeros between two non-zero digits are significant. All zeros between two non-zero digits are significant. All zeros. Okay na? All zeros. For example 505.
ఓకేనా 7005 80905. okay, how many significant figures from these examples? What I am saying, all zeros between non-zero digits are significant. okay na 5 non-zero digit, another 5 is also non-zero digit. All zeros between two non-zero, not only two, of course two చెప్పుకోవచ్చు ఇక్కడ, two all zeros between two non-zero digits are significant. clear? ఇక్కడ సిగ్నిఫికెంట్, ఇక్కడ జీరో కూడా సిగ్నిఫికెంటే కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 3. ఓకేనా? సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 4. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4. ఎందుకు? 7 non-zero digit, 5 non-zero digit. ఓకేనా? కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్ని 4. సో ఇక్కడ 8 non-zero digit, 9 non-zero digit. సో ఆల్ జీరోస్ బిట్వీన్ టూ non-zero digits are significant. సో ఇది non-zero digit, non-zero digit మధ్యలో 0 ఉన్నది కాబట్టి అది కూడా significant. Here the significant figures are 5. All zeros between two non-zero digits are significant irrespective of decimal place. For example, ఇంతకుముందు చెప్పినట్టు దీన్ని 5.05 అందాం, అర్థమైందా? 5.05 అందాం. సో ఇది non-zero digit, ఇది కూడా non-zero digit. సో బిట్వీన్ ద 0, ఓకేనా? సో కాబట్టి ఇది కూడా సిగ్నిఫికెంట్ ఫిగరే కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండి ఇక్కడ 3. సో రూల్ నెంబర్ 1 ఏంటిదండి? ఆల్ non-zero digits are significant irrespective of decimal place. ఓకేనా? irrespective of decimal place. All zeros, rule number 2, all zeros between two non-zero digits are significant irrespective of decimal place. Next, rule number 3. ఓకేనా? rule number 3, leading zeros. What I am saying, leading zeros are the zeros placed to the left of the number are never significant. Leading zeros are the zeros placed to the left of the number are never be significant. Okay, for example 0.543. ఓకేనా? ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటాడు. ఓకేనా? సో ఇక్కడ థర్డ్ రూల్ ఏంటిదండి? లీడింగ్ జీరోస్. ఓకేనా? లీడింగ్ జీరోస్ అంటే డెసిమల్ పాయింట్ ఏదైతే ఉంటుందో డెసిమల్ ప్లేస్ కి ముందు ఏదైతే ఉంటుందో, సో ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఉంది, దీనికి ముందు లీడింగ్ కదా, ఇక్కడ నంబర్ ఉంది 5 నంబర్, ఇక్కడ ఏమంటుండో ఆఫ్ ది నంబర్ ఆర్ నెవర్ బి సిగ్నిఫికెంట్ ప్లేస్ టు ది లెఫ్ట్ ఆఫ్ ది నంబర్, నంబర్ కి లెఫ్ట్ ఏదైతే ఉంటుందో 0 ఏదైతే ఉంటుందో దట్ నెవర్ బి సిగ్నిఫికెంట్. సో దట్స్ వై 0.543. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ 3 నాట్ 4. ఎందుకు? లీడింగ్ జీరోస్ ఆర్ నెవర్ బి సిగ్నిఫికెంట్. దిస్ ఇస్ వాట్ రూల్ నంబర్ 3. ఓకే, here it is what రూల్ నంబర్ 3. సో నెక్స్ట్ మనం తీసుకుంటే నెక్స్ట్ తీసుకుంటే రూల్ నంబర్ 4, trailing zeros are the zeros placed to the right of the number are significant. చూడండి ఇక్కడ ఇంతకు ముందు 0.0045 అని చెప్పిన ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? 0.0045 అదేవిధంగా 00045 అని చెప్పిన, అర్థమైనా? 00045 అని చెప్పిన. ఇక్కడ non-zero డిజిట్ ఇక్కడేగా స్టార్ట్ అయింది, దీనికి లెఫ్ట్ సైడ్ జీరోలు నెవర్ బి సిగ్నిఫికెంట్ అని చెప్తున్నాం. అది రూల్ నంబర్ 3. ఓకేనా? అదే రూల్ నంబర్ 4 తీసుకుంటే ట్రైలింగ్ జీరోస్, ఓకేనా, ఆర్ ద జీరోస్ ప్లేస్డ్ టు ది రైట్ ఆఫ్ ది నంబర్ ఆర్ సిగ్నిఫికెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాను చూడండి, ఇక్కడ 4. ఓకేనా 4.330. ఓకేనా 4.330. సో నాన్ జీరో డిజిట్ ఉండి
డెసిమల్ ప్లేస్ ఉండి డెసిమల్ పాయింట్ ఉండి తర్వాత జీరో ఉంటే జీరో కూడా సిగ్నిఫికెంటే. అర్థమైందా? అదే డెసిమల్ ప్లేస్ ఉండి లెఫ్ట్ అయినా రైట్ అయినా, అంటే డెసిమల్ ప్లేస్ లెఫ్ట్ డెసిమల్ ప్లేస్ రైట్ జీరోస్ ఉండి నాన్ జీరో డిజిట్ స్టార్ట్ అయితే నెవర్ బి సిగ్నిఫికెంట్. దట్స్ వై హియర్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3, 4. ఓకే, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 4. ఫర్ ఎగ్జాంపుల్ 433.00. ఓకేనా? ఇది నాన్ జీరో డిజిట్ కదా, నాన్ జీరో డిజిట్ కాబట్టి నాన్ జీరో డిజిట్ తర్వాత జీరోలు వచ్చినాయి కదా. ఎవరు? డెసిమల్ ప్లేస్ ఉండాలా కంపల్సరీ, ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఉండాలా. సో అప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని అని చెప్పుకుంటామండి? ఇక్కడ 5 అని చెప్తాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ 4300 ఉన్నది, ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? కమాన్ టెల్ మీ. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? మీరు ఏం చెప్తారు? ఇక్కడ 5 అని చెప్తారు, బట్ రాంగ్. ఓకేనా? సో నాన్ జీరో డిజిట్ తర్వాత డెసిమల్ ప్లేస్ లేకపోతే, అంటే ఇట్లా కంటిన్యూస్ గా జీరోలు ఉంటాయి, ఇక్కడ డెసిమల్ ప్లేస్ తర్వాత జీరో వచ్చింది, నాన్ జీరో డిజిట్స్ వచ్చినాయి, తర్వాత జీరో వచ్చింది, కానీ ఇక్కడ నాన్ జీరో డిజిట్ వచ్చింది కానీ డెసిమల్ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్లియర్? ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాం మనం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చినాం ఇక్కడ. సో క్లియర్ గా అందుకే ఇక్కడ మెన్షన్ చేసాను కూడా, నేను ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఏంటి? ఇక్కడ ద టెర్మినల్ ద ట్రైలింగ్ జీరోస్ ఇన్ ఎ నంబర్ వితౌట్ డెసిమల్ పాయింట్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. క్లియర్? సో 426. ఓకే, 426 హియర్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 3. 426 ఏమన్నాడు? ఇక్కడ మీటర్స్ అన్నాడు. రవీంద్ర 426 ఏమన్నాడు? ఇక్కడ మీటర్స్ అన్నాడు. సో ఇదే వాల్యూని సెంటీమీటర్ లో తీసుకుంటే 42600. ఎందులో ఇది? సెంటీమీటర్స్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇందులోనే. సో 42600లో నేను ఏం చెప్పిన? ఇక్కడ ఆఫ్టర్ నాన్ జీరో డిజిట్ వితౌట్ డెసిమల్ పాయింట్. దట్స్ వై దట్ నెవర్ బి సిగ్నిఫికెంట్. దట్స్ వై ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3. ఒకవేళ మిల్లీమీటర్ తీసుకుందాం, 426,000 మిల్లీమీటర్. ఓకే, డెసిమల్ ప్లేస్ లేదు, నాన్ జీరో డిజిట్ తర్వాత డెసిమల్ ప్లేస్ లేదు కాబట్టి ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3. ఇది మీటర్లలో, ఇది సెంటీమీటర్లలో, ఇది మిల్లీమీటర్లలో. సో దీని నుండి ఒక కాంక్లూజన్ ఇస్తున్నా మీకు నేను. ఏంటా కాంక్లూజన్ అంటే ఇక్కడ సో యూనిట్స్ మారినంత మాత్రాన నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మారవు. ఐ మీన్ ఇక్కడ SI మెథడ్, ఇది CGS మెథడ్, ఇది మిల్లీమీటర్. ఇది ఒక మామూలు మెథడ్ అని కాదు, మిల్లీ మీన్స్ వాట్? 10⁻³ ఇంటూ మీటర్. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మెథడ్స్ చేంజ్ అయినా, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినప్పటికీ నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి చేంజ్ కావు. ఇది ఒక పాయింట్. ఇక్కడ నాన్ జీరో డిజిట్ తర్వాత జీరోలు వస్తే, అంటే వితౌట్ డెసిమల్ పాయింట్ ఉంటే, దట్ zeros are never be significant. Clear? Is it clear? So now let us move on to the next. In exponential notation, the numerical portion give the number of significant figures. For example, ఇప్పుడు ఇదే తీసుకుందాం, 1.32. చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ 1.32 into 1.32 into 10⁻². ఓకేనా? 1.32 into 10⁻². ఇక్కడ పవర్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? 10⁻² వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1.32 into 10⁻⁴ వచ్చింది. అర్థమైందా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ గా చూడండి ఇక్కడ. సో ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ కానీ తర్వాత ఈ పవర్స్ కానీ ఏదైతే ఉంటుందో దట్ ఆర్ నెవర్ బి సిగ్నిఫికెంట్. అప్పుడు మరి ఎవి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తీసుకుంటాం అంటే ఈ న్యూమరికల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 3. ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 3నే. న్యూమరికల్ పోర్షన్, ఎక్స్పోనెన్షియల్ పోర్షన్ మనం పక్కన పెట్టేసి ఏదైతే న్యూమరికల్ పోర్షన్ ఉంటుందో ఆ న్యూమరికల్ పోర్షన్ ఏవైతే వాల్యూస్ ఉంటున్నాయో వాటిని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. క్లియర్? సో నౌ లెట్ us నెక్స్ట్ రూల్ నెంబర్ 7 ఆల్రెడీ చెప్పినాం. ఇక్కడ
A choice of change of different units does not change the number of significant figures. Units change అయినంత మాత్రాన significant figures అనేవి చేంజ్ కావు. ఓకేనా? సో మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్ ని మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఈ రూల్స్ ని కంపల్సరీ మనం ఫాలో కావాల్సిందే. క్లియర్? సో ద నెక్స్ట్ yes next rules for rounding of OFF, not OF, rounding of a measurement. ఓకేనా? మనం జనరల్ గా ఒక షాప్కి వెళ్తాం. ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం? మామూలుగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపీస్ అయింది ఒక ఆబ్జెక్ట్ మీరు ఏం చేస్తారు అక్కడ షాప్లో తీసుకున్నారు, అది 20 రూపీస్ అయింది. లేదా 71 రూపీస్ అయింది అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 71 రూపీస్ అయింది. అప్పుడు మనం ఏమన్నా రౌండ్ ఆఫ్ చేసుకోరాదు అంటున్నాం, అవునా? సో అది మనం జనరల్గా మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్లో అది ఆ విధంగా చెప్తామని. కానీ రౌండ్ ఆఫ్ చేయాలంటే కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. అర్థమైందా? ఏంటి ఆ రూల్స్? సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఈ రౌండింగ్ ఆఫ్ రూల్స్ ఫర్ రౌండింగ్, ఏది రౌండింగ్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇవి రెండు రిలేటెడ్ గా ఉంటాయి, రెండు కంపల్సరీ. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఏంటి ఆ రూల్ నెంబర్ 1? వైల్ రౌండింగ్ ఆఫ్ మెజర్మెంట్స్ వి యూజ్ ద ఫాలోయింగ్ రూల్స్ బై కన్వెన్షన్. సో రూల్ నెంబర్ 1, if the digit to be dropped is less than 5, then the preceding digit is left unchanged. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 732 ఉన్నది, అవునా? 732 ఉంది. ఓకేనా? సో దీన్ని మీరు 73కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకేనా? 73కి రౌండ్ ఆఫ్ చేయాలి. అప్పుడు లాస్ట్ డిజిట్ ఏంటిది ఇక్కడ? 2. ఓకేనా? లాస్ట్ డిజిట్ ఏంటిది ఇక్కడ? 2 చేస్తేనే మీరు ఎక్కడికి రౌండింగ్ ఆఫ్ చేస్తారు? ఇక్కడ 73కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకేనా? సో అప్పుడు 73కి రౌండ్ ఆఫ్ చేయాలంటే లాస్ట్ డిజిట్ ఏమైతుంది? ఇక్కడ 2 అవుతుంది. ప్రిసీడింగ్ డిజిట్ ఏమైతుంది? ఇక్కడ 3 అవుతుంది. ఓకేనా? సో ఏదైతే మనం డ్రాప్ చేస్తామో, ఎవరిని డ్రాప్ చేయాలి? ఇక్కడ 2ని డ్రాప్ చేయాలా. అర్థమైందా? ఎవరిని డ్రాప్ చేయాలి? ఇక్కడ 2ని డ్రాప్ చేయాలా. సో దానికి ప్రిసీడింగ్ డిజిట్ ఎవరు? ఇక్కడ 3. ప్రిసీడింగ్ డిజిట్ ఏంటిది? ఇక్కడ 3. సో దీన్ని మనం డ్రాప్ చేయాలంటే ఈ ప్రిసీడింగ్ డిజిట్ కి, ఓకేనా, ఈ 73.2 అనుకున్నాం. ఓకేనా? సో ఈ ప్రిసీడింగ్ డిజిట్ కి, ఓకేనా, ప్రిసీడింగ్ డిజిట్ ఎవరు? ఇక్కడ 3 ఉంది కాబట్టి, ఓకేనా, ఈ 2 అనేది ఏదైతే డ్రాప్ చేసేటువంటి డిజిట్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ 5 కంటే తక్కువ అయింది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ లెఫ్ట్ అన్చేంజ్డ్. ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ అన్చేంజ్డ్. ఇప్పుడు 73.2 ఉంది. 73.2 ఉంటే 0.2 ఉంది. జనరల్ గా మనం న్యాచురల్ గా మనం ఏం చెప్తాం? 73 రౌండ్ అప్ చేసుకోరాదని చెప్తాం. అదే ఇక్కడ. సో ఏంటిది ఇక్కడ? 73. అలా కాకుండా ఒకవేళ ఇక్కడ 8 ఉంది అనుకున్నాం, ఓకేనా, 5 కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ డజంట్ చేంజ్. ఒకవేళ నువ్వు డ్రాప్ చేసేటువంటి నంబర్ 5 కంటే ఎక్కువగా ఉన్నది అనుకున్నాం, దట్స్ వై ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ రేజ్డ్ బై 1. 73.8, 73.9 నియర్లీ 8కి వెళ్ళిపోతుంది అది. కాబట్టి ఇక్కడ దీన్ని 8 డ్రాప్ చేస్తే ఇది 5 కంటే ఎక్కువ. ప్రిసీడింగ్ డిజిట్ ఎంత? 3. కాబట్టి దీనికి 1 యాడ్ చేయండి అంటే ఎంత? 74 is the rounding of number. Isn't it? 74 is the rounding of number. Clear? So next rule number 2. Okay. ఏంటి ఇక్కడ రూల్ నెంబర్ 2 చూసుకోండి. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ సో 3.94 is round of 2. 3.9 ఎందుకు?
3.94 లో రౌండ్ ఆఫ్ టు 3.9 కదా. లాస్ట్ డిజిట్ ఎంత? 4. ప్రిసీడింగ్ డిజిట్ ఎంత? 9. లాస్ట్ డిజిట్ 5 కంటే తక్కువ ఉన్నది కాబట్టి దట్స్ వై ప్రిసీడింగ్ డిజిట్ డస్ నాట్ చేంజ్. దట్స్ వై ఆన్సర్ ఇస్ 3.9. isn't it? 3.9. సింపుల్ ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ రూల్ నెంబర్ 2. ఇఫ్ ద డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ మోర్ దెన్ 5, ఇంతకుముందు చెప్పిన 6.87 ఉన్నది ఇక్కడ ఎగ్జాంపుల్లో 6.87 ఉన్నది. సో దీన్ని రౌండ్ ఆఫ్ ఎక్కడ చేయాలనుకుంటాను? 6.8కి చేయాలనుకుంటాను. రౌండింగ్ ఆఫ్ ఎక్కడ చేయాలనుకుంటాను? 6.8కి చేయాలనుకుంటాను. మరి 6.8కి చేయాలంటే ఓకేనా, లాస్ట్ డిజిట్ ఎంత? 7. ఇది 5 కంటే ఎక్కువ ఉన్నది. అప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ ఎంత? 8. కాబట్టి దీనికి ఎవరు యాడ్ అవుతారు? 1 యాడ్ అవుతారు. దట్స్ వై ఆన్సర్ ఇస్ 6.9. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12.78 ఉంది. ఓకేనా, 12.78 ఉంది. సో 12.78 లో దీన్ని ఎక్కడికి రౌండ్ అప్ చేయాలనుకుంటాను? ఫర్ ఎగ్జాంపుల్ 12.7కి రౌండ్ అప్ చేయాలనుకుంటాను. సో లాస్ట్ డిజిట్ ఏంటిది? 8. ఇది 5 కంటే ఎక్కువ. అర్థమైందా? కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్ ఏంటిది? 7. కాబట్టి దీనికి 1 యాడ్ చేయాలి. అంటే ఎంత? 12.8. నెక్స్ట్ రూల్ నెంబర్ 5. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. సో ఈ రూల్లో ఓకే, ఇఫ్ ద డిజిట్ టు బి డ్రాప్డ్ ఈస్ 5 followed by digits other than 0, if the digit to be dropped, isn't it? If the digit to be dropped, if the digit to be dropped is 5, ఎగ్జాక్ట్ గా మీరు డ్రాప్ చేసేది 5 అయింది అనుకుందాం. రూల్ నెంబర్ 1 లో 5 కంటే తక్కువ అని చెప్పిన, రూల్ నెంబర్ 2 లో 5 కంటే ఎక్కువ అని చెప్తున్నాం. ఒకవేళ మీరు డ్రాప్ చేయాల్సినటువంటి నంబర్ ఎగ్జాక్ట్ గా 5 అవుతుంది అనుకుందాం. అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఏంటిది రూల్ ఇక్కడ? సో బై ద డిజిట్స్ అదర్ దెన్ 0 దెన్ ద ప్రిసీడింగ్ డిజిట్ ఈజ్ రైజ్డ్ బై 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16.351 ఉంది. ఓకేనా. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే ఇక్కడ 5 సిగ్నిఫికెంట్, ఆల్ నాన్ జీరో డిజిట్స్ కదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెసిమల్ ప్లేస్. కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటి ఇక్కడ? 5. ఓకేనా. సో ఇప్పుడు నువ్వు దీన్ని రౌండింగ్ ఆఫ్, ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి చేయాలనుకుంటాను. అర్థమైందా? ఎవరిని డ్రాప్ చేయాలనుకుంటాను? 5ని డ్రాప్ చేయాలనుకుంటాను. ఓకేనా. సో అప్పుడు 5ని డ్రాప్ చేస్తే ఓకేనా, మరి ప్రిసీడింగ్ డిజిట్ 5 తర్వాత 0 ఉందా? లేదు. ఫాలోడ్ బై నాన్ జీరోస్. ఓకే, ఇఫ్ ద డిజిట్ టు బి డ్రాప్డ్ ఈస్ ఎగ్జాక్ట్లీ 5 ఫాలోడ్ బై డిజిట్స్ అదర్ దెన్ 0. 1 అనేది అదర్ దెన్ 0నే కదా. ఓకేనా. అదర్ దెన్ 0 ద ప్రిసీడింగ్ డిజిట్ ఈస్ రైజ్డ్ బై 1. 5కి ప్రిసీడింగ్ డిజిట్ ఎవరు? 3. ఓకేనా. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్ రైజ్డ్ బై ఆర్ ఇంక్రీజ్డ్ బై 1 అంటే ఎంత? 16.4. దట్ ఈస్ ఆన్సర్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 6.758 ఉంది. ఓకేనా, 6.758 ఉంది. నువ్వు దీన్ని ఇక్కడికి డ్రాప్ చేయాలనుకుంటాను. ఓకేనా. సో ఇక్కడ ఎవరున్నారు? 5. డ్రాప్ చేయాల్సింది 5. దీని తర్వాత ఎవరున్నారు? నాన్ జీరో డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ ఎంత? 7. సో రేజ్డ్ బై 1. దట్ మీన్స్ ఆన్సర్ ఈస్ 6.8. ఓకే, ఆన్సర్ ఈస్ 6.8. క్లియర్? నెక్స్ట్ అయితే ఇప్పుడు రూల్ నెంబర్ 1 లో 5 కంటే తక్కువ అయితే ప్రిసీడింగ్ డిజిట్ చేంజ్ కాదు. 5 కంటే ఎక్కువ ఉంటే ప్రిసీడింగ్ రేజ్డ్ బై 1 యూనిట్ ప్రిసీడింగ్ డిజిట్. ఎగ్జాక్ట్ గా 5 ఉండి నువ్వు డ్రాప్ చేయాల్సింది ఎగ్జాక్ట్ గా 5 ఉండి 5 తర్వాత నాన్ జీరో డిజిట్స్ ఉంటే ఓకేనా, సో ప్రిసీడింగ్ డిజిట్ ఇంక్రీజ్డ్ బై 1 యూనిట్. ఓకే, ఒకవేళ 5 తర్వాత జీరోస్ వస్తాని అనుకుందాం. 5 తర్వాత జీరోస్ వస్తాయి. నువ్వు డ్రాప్ చేయాల్సింది 5 తర్వాత ఇంతకుముందు నాన్ జీరో డిజిట్స్ వచ్చినాయి. ఒకవేళ జీరోస్ వచ్చినాయి అనుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇందులో 2 రూల్స్ ఉన్నాయి. ఓకేనా, ఈవెన్ తర్వాత ఆర్డర్. ఏంటి ఇక్కడ? ఇఫ్ ద డిజిట్ టు బి డ్రాప్డ్ ఈజ్ 5
are 5 followed by zeros, then the preceding digit is left unchanged if it is even. Okay na? If it is even. Okay na? So for example 3.250. Okay na? 3.250. దీన్ని ఇక్కడికి రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటాను. ఓకేనా? దీన్ని ఇక్కడికి రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. దీన్ని నువ్వు ఇక్కడికి రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటే డ్రాప్ ఎవరు ఇక్కడ? 5. డ్రాప్ మనం డ్రాప్ చేయాల్సిన డిజిట్ ఎంత? 5. మరి 5 తర్వాత జీరోస్ ఉన్నాయా, నాన్ జీరోస్ ఉన్నాయా? జీరోస్ ఉన్నాయి. ఒకవేళ నాన్ జీరోస్ ఉంటే ప్రిసీడింగ్ డిజిట్ ఎంత? 2. కాబట్టి ఆన్సర్ ఏమేది? రేజ్డ్ బై 1 యూనిట్. 3.3 అయ్యేది ఆన్సర్. కానీ బట్ ఫాలోడ్ బై జీరోస్ కాబట్టి అప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ ఏదైతే ఉంటుందో ఈవెన్ ఆడా? ఒకవేళ ఈవెన్ అయింది, ఓకేనా, ద ప్రిసీడింగ్ డిజిట్ ఈస్ లెఫ్ట్, ఓకేనా, అన్చేంజ్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెన్. ఈవెన్, దట్స్ వై ఆన్సర్ ఈస్ 3. ఈవెన్ నంబర్ ఉంటే చేంజ్ కాదు. ఒకవేళ ఇలా ఉంది 12.650, ఓకేనా, 12.650, ఓకేనా. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటంటే 5, అవునా? ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని ఇక్కడ అంటే అదే క్వశ్చన్ లో మనం సిగ్నిఫికెంట్ ఒక్కొక్కసారి ఎంతకు రౌండ్ అప్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండ్ అప్ చేయమంటాడు, 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండ్ అప్ చేయమంటాడు. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తే మీకు అర్థమవుతుంది అది. సో అప్పుడు ఇదే కదా డ్రాప్ చేయాల్సినటువంటి యూనిట్ 5. 5 తర్వాత జీరో ఉందా, నాన్ జీరో ఉందా? ఒకవేళ నాన్ జీరో ఉంటే ప్రిసీడింగ్ డిజిట్ ఇంక్రీజ్ బై 1 యూనిట్, కానీ జీరో ఉంది. మరి జీరోకు ముందు ఈవెనా ఆడా? ఈవెన్. ఈవెన్ ఉంటే సో ఆన్సర్ ఈస్ preceding digit does not change. If the digit to be dropped is 5, okay na, followed by zeros, then the preceding digit is raised by 1 unit. ఒకవేళ odd number ఉంటే, for example 3.750, okay na, 3.750, okay na. So 3.750 లో దీని 3.7 కి రౌండ్ ఆఫ్ చేయాలనుకుంటే 5 తర్వాత నాన్ జీరో, జీరో ఉన్నది. ప్రిసీడింగ్ డిజిట్ ఎవరు? 7. ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ కదా. మరి ఆడ్ నంబర్ అయినప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ రైజ్డ్ బై 1 యూనిట్. దట్ మీన్స్ వాట్ ఆన్సర్ ఇస్ 3.8. ఫర్ ఎగ్జాంపుల్ 16.150, ఓకేనా. సో ఇదే కదా రౌండ్ ఆఫ్ చేయాల్సింది ఇక్కడికి కదా. 5 తర్వాత జీరో ఉన్నది కాబట్టి ముందు ఈవెనా ఆడా? ఈవెన్ ఉంటే does not change. Odd ఉన్నది కాబట్టి 1 కదా, కాబట్టి ఆన్సర్ raised by 1 unit, 16.2 ఆన్సర్. సో దీస్ ఆర్ ద రౌండింగ్ రూల్స్ ఫర్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్, రౌండింగ్ ఆఫ్ నంబర్స్, ఈ రెండు మిక్స్డ్ గా క్వశ్చన్స్ మనకు అడుగుతూ ఉంటాడు. మరి ఇందులో అరిథమెటిక్ ఆపరేషన్స్ అని ఉంటాయి, ఓకేనా. అరిథమెటిక్, ఓకేనా, అరిథమెటిక్ ఆపరేషన్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఓకేనా. అరిథమెటిక్ ఆపరేషన్, అరిథమెటిక్ ఆపరేషన్స్ ఏముంటాయి మరి మనకు? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంతే కదా. సో వీటికి సంబంధించినటువంటి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లో అరిథమెటిక్ ఆపరేషన్స్ అంటే యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు, మల్టిప్లై చేసేటప్పుడు ఏ విధంగా చూస్తాం? ఒకటే గుర్తుపెట్టుకోండి, యాడింగ్ కైనా సబ్ట్రాక్షన్ కైనా లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఏమున్నాయి గుర్తుపెట్టుకోండి. సింపుల్. అడిషన్ కి తర్వాత మల్టిప్లికేషన్ కి తర్వాత డివిజన్ కి ఏదైతే తీసుకుంటామో అక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి చేస్తే మీకు అర్థమయ్యేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అడిషన్ లో 7.21, 2.141, 0.0028, ఓకేనా. నేను యాడ్ చేస్తాను, దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ యాడ్ చేస్తున్నాం, క్లియర్. దీన్ని యాడ్ చేసేటప్పుడు 7.21, 12.141 తర్వాత 0.0028, ఓకేనా, 0.0028 అంటున్నాం, ఇస్ంట్ ఇట్. సో ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేయండి. ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 19.3538 వచ్చింది, ఓకేనా. 19.3538 వచ్చింది, ఓకేనా. దీని ఫైనల్ ఆన్సర్ చెప్పాలి మనం. దీని ఫైనల్ ఆన్సర్ మనం చెప్పాలంటే, ఓకేనా, అడిషన్ కదా. అడిషన్ లో మనం ఏవైతే నంబర్స్ ని యాడ్ చేస్తామో, ఏవైతే నంబర్స్ ని మనం యాడ్ చేస్తామో వాటి యొక్క లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని ఐడెంటిఫై చేయండి. సారీ, లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ ని తీసుకోండి, ఓకేనా. ఇక్కడ
పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఏంటి? ఇక్కడ 2. అర్థమైందా? లీస్ట్ డెసిమల్ ప్లేసెస్. ఓకేనా? మరి ఇక్కడ 19.35 కదా, అర్థమైందా? 19.35 కదా, మనం 3538 ఉన్నది, అవునా? సో లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ అంటే ఇక్కడికే కదా. అంటే డెసిమల్ ప్లేసెస్ మనకు ఆన్సర్లో, ఫైనల్ ఆన్సర్లో, రిపోర్టింగ్ వాల్యూలో ఎన్ని ఉండాలి? ఇక్కడ 2నే ఉండాలి. ఇక్కడ రూల్ ఇది. అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ మనం చేసేటప్పుడు అడిషన్ లో కండిషన్ ఏంటిది? లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ మీరు ఐడెంటిఫై చేయాలి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2, 3, 4 లో 2 లీస్ట్ కాబట్టి ఇక్కడ కూడా 2నే ఉండాలి. ఓకే, ఇప్పుడు రూల్స్ ఫాలో కండి. లాస్ట్ డిజిట్ ఏంటిది? 3. లాస్ట్ డిజిట్ ఏంటిది? డ్రాప్ చేయాల్సినటువంటి డిజిట్ ఏంటిది? ఇక్కడ 3. 3 కంటే ముందు ఎవరున్నారు? ఇక్కడ 5. దిస్ ఇస్ ద ప్రిసీడింగ్ డిజిట్, దిస్ ఇస్ ద డ్రాప్డ్ డిజిట్. డ్రాప్డ్ డిజిట్ 5 కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? తక్కువ ఉంది. కాబట్టి వాల్యూ అనేది చేంజ్ కాదు కదా, 19.35. అర్థమైందా? 19.35. దట్ ఈస్ ద ఫైనల్ రిపోర్టింగ్ వాల్యూ. ఓకే, అది సిగ్నిఫికెంట్ ఫిగర్స్, రౌండింగ్ ఆఫ్ నంబర్స్ యొక్క యూజ్ అది. ఓకే, సో సబ్ట్రాక్షన్ చేసిండు, ఇక్కడ ఒక వాల్యూను సబ్ట్రాక్షన్ చేసిండు. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేస్తే సో 16.831, 24.5492 ఈ విధంగా చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ మీరు తీసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది? సబ్ట్రాక్ట్ చేస్తే 38.2818 వచ్చింది. సబ్ట్రాక్ట్ చేస్తే ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, మనం రూల్స్ ఫాలో కావాలి కాబట్టి ఇక్కడ రూల్స్ లో ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ సింపుల్ ఒకటే గుర్తు పెట్టుకోండి. సబ్ట్రాక్షన్ తర్వాత ఇంకేంటిది? ఇక్కడ అడిషన్. లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఏమున్నాయో ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఇక్కడ డెసిమల్ ప్లేసెస్, ఇది డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. 3 డెసిమల్ ప్లేసెస్ కదా, చూసుకోండి. ఇక్కడ ఇగో 1, 2, 3 ఇక్కడికి బ్రేక్ కావాలి. ఇది లాస్ట్ డిజిట్ ఏమున్నది? డ్రాప్డ్ డిజిట్ ఏమున్నది? 2. లాస్ట్ డిజిట్. ప్రిసీడింగ్ డిజిట్ ఎంత ఉన్నది? 1. అవునా? ప్రిసీడింగ్ డిజిట్ ఎంత ఉన్నది? ఇక్కడ 1. సో లాస్ట్ డిజిట్ మోర్ దెన్ 5 ఆర్ లెస్ దెన్ 5? లెస్ దెన్ 5. దట్స్ వై ప్రిసీడింగ్ డిజిట్ డజంట్ చేంజ్. 3.281 ఇస్ ద ఆన్సర్. క్లియర్? సో ఇది అడిషన్ తర్వాత సబ్ట్రాక్షన్ లో సింపుల్ అండి. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇందులో మీరు క్లియర్ గా అడిషన్ సబ్ట్రాక్షన్ లో లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఎక్కడ ఉంటాయో అక్కడికి కట్ చేసి, సింపుల్ కట్ అంటే మీకు అర్థం కావాలని చెప్తాను అట్లా. ఓకేనా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్. మల్టిప్లికేషన్ తర్వాత డివిజన్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్ తీసుకుందాం. ఓకేనా? 142.06, 0.23 కదా. సో ఇక్కడ మీరు రౌండింగ్ ఆఫ్ చేసేటప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 142. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏంటండి? 5. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? 2. ఎందుకు? లీడింగ్ జీరోస్ ఆర్ నాట్ సిగ్నిఫికెంట్. ద జీరోస్ బిట్వీన్ 2 నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. సో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? ఇక్కడ 2. అప్పుడు ఆన్సర్ 32.6738 వచ్చింది. అవునా? సో ఆన్సర్ మనం ఎందులో ఉండాలి? అక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? ఇక్కడ 3. మరి మనకెన్ని ఉన్నాయి? సిగ్నిఫికెంట్ నాన్ జీరో డిజిట్స్ కదా. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 6 ఉన్నాయి. కానీ మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని రావాలి? ఇక్కడ 2నే. 2 అంటే ఇక్కడికే కదా. మరి డ్రాప్డ్ డిజిట్ ఏంటిది? 6. It is more than preceding digit ఏంటిది? 2. It is more. Is it more than 5? 6 more than 5 or less than 5? More than 5. Preceding digit ఏమైతుంది? 33. That is answer. Clear? Simple. Okay. So ఇంకొక ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చింది ఇక్కడ. సో ఏంటి ఇక్కడ? 51.028 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? ఇక్కడ 5. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని? ఇక్కడ 2. దీన్ని చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 66.848668 వచ్చింది. మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉండాలి ఇక్కడ? అవునా?
లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ నాట్ 3 3 ఇక్కడ 3 కదా 1.31 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఇక్కడ 3 కదా ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెసిమల్ పాయింట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఇక్కడ 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3 అంటే ఇక్కడికే కదా అప్పుడు లాస్ట్ డిజిట్ ఏంటిది 4 ప్రిసీడింగ్ డిజిట్ ఏంటిది 8 సో లాస్ట్ డిజిట్ 4 కాబట్టి ఇది 5 కంటే తక్కువ కదా దట్స్ వై ఫైనల్ ఆన్సర్ రిపోర్టింగ్ ఇస్ వాట్ 66.8 ఓకేనా 66.8 isn't it clear సో ఇది మల్టిప్లికేషన్ లో సో డివిజన్ తీసుకుందాం సో డివిజన్ లో 0.90 డివైడెడ్ బై 4.26 ఓకేనా 0.90 ఓకేనా divided by 4.26 all zeros before non-zero digit are not significant here the significant point తర్వాత 0 ని నాన్ జీరో డిజిట్ తర్వాత 0 అంటే సిగ్నిఫికెంటే కదా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఇక్కడ 2 ఇక్కడ ఏంటిది ఇక్కడ 3 సో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఇక్కడ 2 ఓకేనా సో మనకు ఫైనల్ రిపోర్టింగ్ ఆన్సర్ తీసుకోండి 0.212676 how many significant figures are there బిఫోర్ 0 నాన్ జీరో డిజిట్ కి బిఫోర్ 0 ఉంటుంది నాట్ సిగ్నిఫికెంట్ సో ఇప్పుడు మనం లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎక్కడ తీసుకోవాలి ఇక్కడికే కదా అవునా అవునా సో డ్రాప్ డిజిట్ ఎంత 1 అవునా ఈజ్ ఇట్ లెస్ దెన్ 5 ఆర్ మోర్ దెన్ 5 లెస్ దెన్ 5 ప్రిసీడింగ్ డిజిట్ డస్ నాట్ చేంజ్ దట్స్ వై ఆన్సర్ ఈస్ 0.21 ఓకే సో దీస్ ఆర్ ద ఓకేనా significant arithmetic operations with significant figures ఓకేనా సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రూల్స్ ఉన్నాయి రౌండింగ్ ఆఫ్ నంబర్స్ కి రూల్స్ ఉన్నాయి సో ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ లో ఒకటే అడిషన్ లో లీస్ట్ డెసిమల్ ప్లేసెస్ కి రౌండ్ అప్ చేయాలా మల్టిప్లికేషన్ డివిజన్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కి రౌండింగ్ ఆఫ్ చేయాలి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సో దానికంటే ముందు అక్యురసీ ప్రెసిషన్ చెప్పినాం సో అక్యురసీ అంటే క్లోజ్ గా ఉన్నటువంటి వాల్యూ సో ప్రిసిజన్ అంటే మల్టిపుల్ ఏదైతే అబ్జర్వేషన్స్ ఉంటాయో ఆ మల్టిపుల్ అబ్జర్వేషన్స్ క్లోజ్ గా ఏవైతే ఉంటాయో అప్పుడు వాటిని ప్రిసైజ్డ్ వాల్యూస్ అంటాం సో ఇది మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ విత్ రూల్స్ అండ్ రౌండింగ్ ఆఫ్ నంబర్స్ విత్ సమ్ రూల్స్ ఓకే సో నెక్స్ట్ క్లాస్ మనం తీసుకుంటే నెక్స్ట్ క్లాస్ లో దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఓకేనా సో ప్రాబ్లమ్స్ చేయడం వల్ల ఏమైతుందంటే మీకు కొంత ప్రాక్టీస్ పెరుగుతుంది అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ ఓకే